ఆ చిరంజీవి అంతెత్తు ఒక విశ్వనట వ్యాప్తంగా వచ్చినటువంటి విశ్వమంతా విహరించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం కింద మనకి కల్పవృక్షం కింద కనపడ్డా. కల్పవృక్షం అనే పదం ఎందుకు వాడాను? పిచ్చి పిచ్చిగా ఆయన పొగట్టం కోసం మాట్లాడే మాట కాదు. ఎంతమంది వెళ్ళి చేయి జాబడిగితే ఉత్త చేతులతో పంపించిన వాడు కాదు చిరంజీవి, అది తెలుసు. అవన్నీ పక్కన పెడితే ఎవడు బాధ అంటే ఆయన పాపం బోళా శంకరుడు అని నేనంటే ఒకసారి తిట్టాడు, నన్ను మామూలుగా తిట్టలేదు. అరవై ఏం బోళా అంటే అన్నారు. ₹1,00,000 వెళ్ళి అయ్యా కొంచెం దానం చేయండి అన్నారు అనుకో, అరే వీడు నన్ను మోసం చేయడానికి 1,00,000 అడుగుతున్నాడు రా, వీడికి 50 ఇచ్చి పంపిస్తాను. కానీ వాడికి తెలుసు వాడికి కావాల్సింది 50. అంటే ఇచ్చేటువంటి గుణం అలా ఉందంటానికి ఇంత మనం చూస్తున్నటువంటి చిరంజీవి ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడని మనం అనుకుంటానికి అంత విస్తరించినటువంటి ఆ చెట్టు ఎన్ని దశాబ్దాలుగా భూమితో పోరాడి 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 తను భూమి నిండా విస్తరించుకుని పోయి అది మనకి కనపడదు. ఆయన పడినటువంటి శ్రమ మనకి కనపడదు. ఆయన భూమిలో విస్తరించడానికి తన వేళని ఎలా అయితే లోపలికి పంపించుకున్నాడో మనకు తెలియదు. పైకి కనిపించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం మాత్రమే కనిపిస్తుంది. అటువంటి మన 2 రాష్ట్రాలకి, మన భారతదేశానికి, లేకపోతే మన ఇంకొక ఇట్లాగా హద్దులు ఉన్నటువంటి వ్యక్తి కాదు చిరంజీవి. హద్దులు లేనటువంటి అమితమైనటువంటి మహనీయుడు చిరంజీవి. ఆయన వచ్చి ఆ రోజు నన్ను ఎట్లా అయితే చెయ్యి పట్టుకుని మొట్టమొదటిసారి నేను విమానం ఎక్కింది ఆయన తీసుకెళ్ళినప్పుడే, నాకు తెలియదు అంతవరకు. చెయ్యి పట్టుకుని ఫ్లైట్ ఎక్కించి తీసుకొచ్చారు. ఇవాళ నా బిడ్డని చెయ్యి పట్టుకుని ఇప్పుడు ఈ విమానం ఎక్కిస్తున్నారు.